రాఖీ పౌర్ణమి స్పెషల్ స్వీట్ ఏంటంటే స్టఫ్డ్ ఖర్జూరాలు. స్టఫ్డ్ ఖర్జూరాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఖర్జూరాలు, బాదం పప్పు, పిస్తా పప్పు, యాలకుల పొడి, గులాబీ రేకుల పొడి, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇది చాలా యూనిక్గా ఉంటుంది. ఇందులో మనము పంచదార కానీ లేకుంటే బెల్లం కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయము. మనకి ఇక్కడ ఉన్నటువంటి డేట్సే చాలా స్వీట్గా ఉంటాయి కదా, ఖర్జూరాలు అనేవి డెఫినెట్గా మనకి స్వీట్గా ఉంటాయి. ఇది మనము స్టఫింగ్ అనేది చేస్తామన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో అంటే బాదం పప్పుతో, పిస్తా పప్పుతో, గులాబీ రేకుల్ని పౌడర్ కింద చేసినటువంటి పౌడరు, యాలకులతో కలిపి మనము స్టఫింగ్ అనేది చేస్తాము. చాలా చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే చాలా కరిగిపోయేటట్టుగా ఉంటుంది. సో దీనికి మనము ఫస్ట్ ఏం చేయాలంటే డేట్స్ని కొంచెము వేయించుకోవాలి, లోపల గింజ తీసేసి వేయించుకోవాలి. అది ఫస్ట్ చేద్దాము. సో ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల డేట్స్ని గింజ తీసేసి రెడీ చేసేసుకుందాము. ఇది స్టఫింగ్ అనేది మనం చేస్తాం కాబట్టి నీట్గా గింజ తీయాలి. ఎందుకంటే లోపల మనము దీనికి స్టఫింగ్ అంటే దీంట్ లోపల నింపుతామన్నమాట. మనము చేయబోయే ఆ మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేస్తామన్నమాట. అందుకని ఇట్లా ఆ ఖాళీ అనేది చాలా క్లియర్గా కనిపించేటట్టుగా ఉండాలన్నమాట. ఆ గింజ తీసిన ఖాళీ ఈ విధంగా ఉండాలన్నమాట. సో దీన్ని చాలా నీట్గా సో నార్మల్ స్వీట్ కంటే ఇలాంటి స్వీట్ చాలా హెల్దీ కదా. సో డేట్స్లో మనకి ఐరన్, కాల్షియం అనేది చాలా రిచ్గా ఉంటుంది. సో బోళ్ళంత బలం ఇస్తుంది. మీ తమ్ముడికి కానీ లేకుంటే అన్నయ్యకి కానీ రాఖీ కట్టినప్పుడు ఇలాంటి స్వీట్ తయారు చేసి మీరే స్పెషల్గా ఈ స్వీట్ తయారు చేసి ఇచ్చారనుకోండి, డెఫినెట్గా చాలా మంచి ప్రజెంట్ వస్తుంది మీకు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్వీట్. జస్ట్ ఒకటి నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలన్నమాట. అంత మంచిగా చేయాలి మనం ఇది. సో నెక్స్ట్ సో రెడీ అయిపోయినాయి. సీడ్స్ తీసేసాను. సో ఫస్ట్ కొంచెం నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కోకోనట్ ఆయిల్, సో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేయటం. ఇది యాడ్ చేసిన తర్వాత వీటిని మనము యాజ్ ఇట్ ఈజ్ చక్కగా వేయించేసుకోవటమే వీటిని. సో కోకోనట్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ స్వీట్కి ఆ స్వీట్నెస్, ఆ స్వీటిష్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. చక్కటి షైన్ వస్తుంది, స్వీటిష్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే కోకోనట్ ఆయిల్ అనేది ఏంటంటే మనకి మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. వేరే ఆయిల్స్తో కంపేర్ చేస్తే కనుక కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. సో మనము ఈ డేట్స్ అనేవి డైరెక్ట్గా తినేస్తాం కాబట్టి దీన్ని ఎక్కువ వేయించనవసరం లేదు. జస్ట్ వేడి చూపించి తీసేస్తే సరిపోతుంది. ఆ షైన్ రావటానికి, ఆ ఫ్లేవర్ రావటానికి అనమాట, ఆ కుక్డ్ ఫ్లేవర్ అనేది రావటానికి మనం దీన్ని ఇట్లాగా ఫ్రై చేసేసి సో రెడీ. నెక్స్ట్ ఏంటంటే బాదం గింజలు, అలాగే పిస్తా, కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చక్కగా వేయించేసుకుంటున్నాను. సో బాదం పప్పులు, పిస్తా పప్పులు చక్కగా వేయించేసుకున్నాము. నెక్స్ట్ వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.
సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇదే స్టఫింగ్ అనమాట. మన డేట్స్ లోపల ఇక్కడ పెట్టేది స్టఫింగ్ కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనము క్రీమీగా తయారు చేసుకోవాలన్నమాట. సో ఓపెన్ చేసి పెట్టింది ఈ విధంగా స్టఫింగ్కి రెడీ చేసి పెడుతున్నాను. మనము వేయించినప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది. చక్కగా ఓపెన్ చేసి సో మనము దీన్ని ఒక క్రీమీగా స్టఫింగ్ రెడీ చేసేసుకుందాము. పిస్తా బాదం పప్పు జస్ట్ నేను ఒక గార్నిష్కి మాత్రం కొన్ని బాదం గింజలు వదిలేస్తున్నాను. కొంచెం అంతా యాలకుల పొడి, అలాగే గులాబీ రేకులు పౌడర్ అన్నమాట. ఇది ఒక యూనిక్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ కొబ్బరి నూనె, జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వాటర్. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెము మనము స్టఫ్ చేయడానికి కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. చూసుకుని మనము వాటర్ యాడ్ చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. మరీ జారిపోతూ ఉంటుంటే ఆ స్టఫింగ్ నిలబడదు. సో మనము చూసుకుంటూ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ గులాబీ రేకులు ఫ్లేవర్ చాలా చాలా చక్కగా ఉంది. సో స్టఫింగ్కి రెడీ అయింది. క్రీమ్ మనకి చక్కగా క్రీమీగా కనిపిస్తుంది కదా, ఇది ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే ఒక చట్నీ లాగా రెడీ అయిపోవాలి. చట్నీ లాగా రెడీ అయిపోయిన దాన్ని మనము ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇట్లా మనం ఓపెన్ చేసి పెట్టాం కదా, సో ఇందులో స్టఫింగ్ అనేది చేయాలి. ఎందులో సర్వ్ చేస్తామో అందులో డైరెక్ట్గా చాలా యూనిక్గా ఉండేటువంటి, మనము ఇందులో పిస్తా యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక కొంచెం అంత సాల్టిష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్వీటిష్గా ఉంటుంది. బాదం ఉంది కాబట్టి స్వీటిష్గా ఉంటుంది. పిస్తా యాడ్ చేసినందుకు కొంచెం సాల్టిష్గా ఉంటుంది. సో చక్కగా స్టఫ్ అయిపోయింది కదా. నెక్స్ట్ గార్నిష్ చేసేసుకుందాము. మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి స్వీట్ ఇది. మనము ఏ షుగరు బెల్లము ఏమీ ఉపయోగించకుండా తయారు చేసినటువంటి స్వీట్, చాలా స్వీట్గా ఉంటుంది ఇది. సో క్రంచీనెస్ వస్తుంది, బాదం వల్ల క్రంచీనెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా చాలా హెల్దీ స్వీట్ అన్నమాట ఇది. నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో తయారైంది.